has a message about faith. చర్చికి వచ్చే ముందు ఇంట్లోని చక్కగా స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, డియోడ్రెంట్ ఏవో కొట్టుకుంటాం, పౌడర్లు రాసుకుంటాం, అంతా చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఏసైతో మొదటగా మాట్లాడాలి. ఏసయ్య నాతో మాట్లాడు, నేను నీ సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి నాలో ఏ దోషమైనా ఉందేమో నాకు చెప్పు, నాతో మాట్లాడు అని ఏసైతోని మనం మాట్లాడాలి. అయితే చర్చికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే పక్కనున్న అక్కతోనో పక్కనున్న పిన్నితోనో అత్తతోనో మాట్లాడడం కాదు, కానీ ఏసైని మనతోని మాట్లాడిన వాళ్ళు. చాలా మంది చర్చికి ఎందుకు వస్తారంటే ఎలాగో ఇంటి దగ్గర ఉంటే కలుసుకోలేని వాళ్ళందరినీ చర్చిలో కలుసుకోవచ్చు కదా అని చర్చికి వస్తారు. అలా కాదు, మనం చర్చికి ఎందుకు రావాలంటే ఏదో అష్టమ ఆట పాట కాదు, కానీ ఏసైతో మాట్లాడడానికి మనం రావాలి. చర్చికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడతారో మనం వినాలి. ఆయన మనలో ఉన్న తప్పులు వాక్యంలోని ప్రతిసారి ఆయన గర్దిస్తూ ఉంటారు. ఏసే బైబిల్లోని ఆయన చెప్పిన ప్రతి మాటలో ఒక లోటు ఉంటుంది, ప్రతి మాటకి ఒక లోటు ఉంటుంది. అర్థం పర్థం లేకుండా బైబిల్లో ఏ మాట రాయబడలేదు. కాబట్టి ఏసయ్య నీ సన్నిధికి వెళ్తున్నా, నాతో మాట్లాడు అని మనం ప్రార్థన చేయాలి. చర్చిలోకి వచ్చిన తర్వాత ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో దాన్ని గమనించాలి. అయితే చర్చి నుండి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి. చర్చికి రాకముందు ఏం చేయాలో చెప్పాను, చర్చిలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పాను, చర్చి నుండి వెళ్ళినప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా? చర్చి నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కగారు బాగున్నారా, పిన్నిగారు బాగున్నారా, ఇవి కాదు మాటలు. వాళ్ళతో ఏసై గురించి మాట్లాడాలి. చర్చికి ముందు ఏసైతో మాట్లాడాలి, చర్చిలోని ఏసై మనతోని మాట్లాడనివ్వాలి. చర్చి నుండి వెళ్తున్నప్పుడు ఏసయ్య గురించి మనం మాట్లాడాలి. ఈ విధంగా ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరితో దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆయన మాట్లాడతారు. మనం ప్రిపేర్ అవడాన్ని మనం నేర్చుకోవాలి. అయితే ఈ మాటలు విన్నప్పుడే మనకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అది లేకపోతే మనకి విశ్వాసం రాదు. దేవుని ఆయన బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట ద్వారా మనకి విశ్వాసం అధికమవుతుంది. అయితే ఈ గుడ్డివాడు తనకున్న ఆ కోట్ని తీసి విసిరేశాడు. ఆ కోట్ ఉన్నప్పుడు ఏంటంటే అతనికి ఒక ధైర్యం ఉంటుంది. ఏం ధైర్యం? ఈసారి ఒకవేళ నేను స్వస్థత పొందకపోతే నెక్స్ట్ టైం నుండి మళ్ళీ అడుక్కుంటాను, నా వృత్తిని కంటిన్యూ చేస్తానని వాడికి ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే ఏసయ్య రమ్మని పిలిచాడు. ఏసయ్య చాలాసార్లు పిలిచాడు. అయితే ఆయనకు వినిపించలేదని కాదు, కానీ ఆయన చూస్తున్నారు ఎన్నిసార్లు పిలుస్తున్నావు అని. మన మాటలు కూడా ఏసై వింటానే ఉంటారు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావా అని ఏసై వింటారు. చాలా మందికి అడిగిన వెంటనే ఆన్సర్ వచ్చేయాలి, అడిగిన వెంటనే నేను అడిగింది వచ్చేయాలి. కానీ ఏసయ్య ఎదురు చూపును కోరుకుంటున్నారు. ఎంతకాలం మనం ఎదురు చూస్తున్నాం. దానియేలు తన అడిగింది పొందుకోవడానికి 3 వారాలు ఉపవాసం ఉన్నాడు. మరి మనం ఎంతకాలం దేవుని అడుగుతున్నాం? ఈ గుడ్డివాడు అడుగుతుంటే ఏసై చూస్తున్నారు, కానీ ఎదురు చూస్తున్నారు. ఎంతకాలం వీడు అడుగుతాడు నన్ను, లేకపోతే విశ్వాసం కోల్పోయి ఆపేస్తాడా అని ఏసై ఎదురు చూస్తాడు. చాలాసేపు అడిగాడు. చూసిన వాళ్ళందరూ నీకేమైనా నోరు నొప్పి రావట్లేదా ఏంటి, ఎంతసేపు అని అడుగుతావాలుగా, ఆపై అడక్కన్నారు. అయితే వీడు ఏం చేశాడు? ఇంకా గట్టిగా కేకలేదు. చాలా మంది ఏంటంటే ఎవరైనా ఆపారంటే నాకు ఇదే సరుకు, నేనేం మళ్ళీ ప్రార్థన చేయనంటారు. లేదు, మనం ఏం చేయాలంటే ఎవరు ఆపినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా మనం ప్రార్థన మాత్రం ఆపకూడదు. ఈ గుడ్డివాడు కూడా అలాగే ప్రార్థన ఆపకుండా కంటిన్యూస్గా ఇంకా అలా అడుగుతూ ఉంటుంటే దేవుడు అప్పుడు తీసుకొని రండి ఇక్కడికి అన్నారు. అయితే తీసుకొని వెళ్ళినప్పుడు వాడు నా కోటుని తీసుకొని మడత పెట్టుకొని పక్కన సంఖలో పెట్టుకొని వెళ్ళలేదు. ఒకవేళ వేసే స్వస్థపడిపోతే నెక్స్ట్ టైం మళ్ళీ కోట్ వేసుకొని అడుక్కుంటానని వాడు అనుకోకుండా ఆ కోటును తీసి ఇసురు పడేశాడు. ఏముందా విశ్వాసం? నీ సమస్యను విసిరేయగలుగుతున్నావా? వేసే అది అడుగుతున్నారు. వీడికి ఉన్న ఒక్క అడ్వాంటేజ్ అది ఒక్కటే, ఆ కోట్ ఉంటే వాడికి సమస్య ఉన్నట్టే. అయితే ఆ కోట్ను వాడు మడత పెట్టుకొని దాచుకోలేరు కానీ దాన్ని ఇప్పేసి ఇసిరేశాడు. ఇసిరేసి పరిగెట్టుకుంటే ఏసే దగ్గరికి వెళ్ళి, ఏసయ్య నన్ను స్వస్థపరచువా అంటే నీకేం కావాలి, నేనేం చేయాలని కోరుకుంటున్నావు అంటే ఏసయ్య వాడు ఏం చెప్పాడంటే నాకు చూపు కావాలి ప్రభా అంటే వెంటనే చూపును పొందుకున్నాడు. ఏసయ్య ఏమన్నారంటే నీ విశ్వాసం చొప్పునే నీకు కలుగును కాక అన్నారు. ఒకవేళ వాడి విశ్వాసం చాలా తక్కువ ఉంటే ఆ
అక్కడ అద్భుతం జరగకపోదు. అది ఎంతో విశ్వాసంతో ఏసైని అడిగాడు కాబట్టి ఆ అద్భుతాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో విశ్వాసం ఎంత ఉంది? అడిగిన దాన్ని పొందుకోగలిగే విశ్వాసం ఉందా, లేకపోతే ఏసై మనసును మార్చే విశ్వాసం ఉందా? మనం ఇందాకే విన్నాం, నినివే ప్రజలు ఎంతో పాపంలో ఉన్నప్పుడు యోనా వెళ్ళి చెప్పాడు, నినివే ప్రజల జాగ్రత్త, ఏసై దేవుడు 40 రోజుల్లోని పట్టణాన్ని నాశనం చేసి పడేస్తారు మీరు పాపంలో ఉన్నారంటే, వాళ్ళు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని మనసుని మార్చారు. మోషే జీవితంలో కూడా ఇదే జరిగింది. మోషే ప్రార్థన చేసి 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 దేవుని మనసుని మార్చేస్తాడు. మన విశ్వాసం ఎంత ఉంది? దేవుని మనసుని మారుస్తున్నావా? ఆయన అదే కోరుకుంటున్నారు. మన విశ్వాసం అనేది ఏదో ఇక్కడిక్కడ ఆశీర్వాదాలు అక్కడికి వచ్చి ఇక్కడికి రావడం కాదు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని మనసుని మార్చాలి. నినివే ప్రజల ప్రార్థన విశ్వాసం ఎలా ఉందంటే దేవుణ్ణే పశ్చాత్తాపడ్డట్టు చేసింది. అయ్యో ఇంత మంచి ప్రజల్లో నేను నాశనం చేయాలనుకున్నానని దేవుడు తన మనసుని మార్చుకొని వాళ్ళని నాశనం చేయకుండా వదిలేశారు. మన విశ్వాసం ఎట్లా ఉంది ఈరోజు? చెక్ చేసుకుందాం, మనమే చెక్ చేసుకుందాం. ఎలా ఉంది నా విశ్వాసం? మన జీవితంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేల్ని ఒక లిస్ట్ లో రాసి, మనం ప్రార్థన చేయలేని ప్రతి ఒక్క సమయాన్ని ఒక లిస్ట్ లో రాసి చూద్దాం. అందులో ఆయన ఇచ్చిన మేలులే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యేసయ్య మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు కాదనేవాడు కాదు. కానీ ఆయన చూస్తుంది ఏంటంటే మన అంతరంగంలో దాని ఎంత విశ్వాసం ఉందని యేసయ్య చూస్తున్నారు. మరి యేసయ్య కోరుకున్నట్టుగా మనం ఇవ్వగలుగుతున్నావా ఆయనకి? అది చూద్దాం. ఎంత విశ్వాసం ఉండాలంటే ఒకరోజు ఒక ఊర్లోని వర్షాలు పడట్లేదు, అసలు వర్షాలు పడక పంటలు పండట్లేదు, ఎక్కడా పంటలు పండట్లేదు. అయితే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అయితే ఒకరోజు పాస్టర్ గారు చర్చిలో డిక్లేర్ చేశారు, ఏమనంటే వచ్చే ఆదివారం మనం ఉపవాసంతో ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి వర్షం కురిపించమని ప్రార్థన చేద్దాం అన్నారు. సరే, అందరూ ప్రిపేర్ అయ్యారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అందరూ నడుచుకుంటూ వస్తారు, కానీ ఒక చిన్న పాప మాత్రం గొడుగు పట్టుకొని వచ్చింది. అయితే అందరూ అన్నారు, ఏమమ్మా గొడుగు ఎందుకు పట్టుకొచ్చావంటే, వర్షాలు లేవు కదా గొడుగు పట్టుకొస్తున్నావు ఏంటి, నువ్వు నీకేమైనా బుద్ధి ఉందా అంటే, ఏంటంటే అలా అంటారు, మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేస్తే వేసి ఇచ్చే దేవుడు కదా, నేను ఇంటికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది ఆంటీ, అందుకే భయం వేసి గొడుగు తెచ్చుకున్నాను అన్నది. అంటే అందరూ నవ్వుకున్నారు, ఈ పాప కొంచెం బుద్ధి లేనట్టుంది, ముందే ఎండలతో చచ్చిపోతున్నావు అంటే ఇంకా వర్షం పడుతుందని గొడుగు తెచ్చుకుందట అని అందరూ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థన అయింది. ఈ చిన్న పాప బాగా విశ్వాసంతో ప్రార్థన చేసింది. యేసయ్య గొడుగు వర్షం ఇస్తావు కదా, నేను గొడుగు తెచ్చాను, వర్షం ఇస్తావు కదా అని ప్రార్థన చేసింది. నిజంగా నేను ప్రార్థన అయినా బయటికి వెళ్తుంటే అందరూ వర్షంలో తెచ్చిపోయారు, ఆ చిన్న పాప తప్ప. ఎందుకంటే ఆ అమ్మాయికి విశ్వాసం ఉంది, విశ్వాసంతో గొడుగు తెచ్చుకుంది. నేను ప్రార్థన చేస్తే యేసయ్య వింటారు, నాకు జవాబిస్తారని ఆ అమ్మాయి గొడుగు పట్టుకొని వచ్చింది. మన విశ్వాసం ఎంత ఉంది? మన విశ్వాసం ఎంత ఉంది? మనం అడిగితే ఇచ్చే దేవుడు అని మనకు నమ్మకం ఉందా? అడిగితే నాకు జవాబు వస్తుందని నమ్మకం ఉందా? యేసయ్య అదే కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి అదే మనం కూడా విశ్వాసం చూపిస్తే యేసయ్య అద్భుతాన్ని ఖచ్చితంగా చేస్తారు. మరి అటువంటి విశ్వాసాన్ని యేసయ్య మన జీవితంలో కూడా కోరుకుంటున్నారు. దాన్ని మనం యేసయ్యకి ఇవ్వగలుగుతున్నావా? ఆయన మనం లేదు గొప్ప గొప్ప పనులు చేయమని అడగట్లేదు, కానీ విశ్వాసం ఉంటే చాలు అద్భుతం చేస్తానని చెప్తున్నారు. కాబట్టి యేసయ్యకి మనం ఈరోజు ఇద్దాం, ఆ విశ్వాసాన్ని ఒక్కటి మాత్రం ఆయనకి ఇద్దాం, చాలు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాను. కనుక దేవుడి వాక్యం దీవించును గాక.